టీ20 ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను వాడించి భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. మార్చి 8న భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఫైనల్ మ్యాచ్కు ముందు పాత రికార్డులు టీమిండియాను కలవరపెడుతున్నాయి. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత జట్టు ఒక్కసారి కూడా న్యూజిలాండ్ను వాడించలేదు. ఇరు జట్లు 3 సార్లు తలబడితే అన్నిట్లోనూ కివీస్ విజయం సాధించింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో న్యూజిలాండ్ పై టీమిండియా పేలవ రికార్డు ఉంది. ఇప్పటి వరకు 2 జట్లు ఈ పొట్టి ప్రపంచ కప్ లో 3 సార్లు తలబడ్డాయి. అన్ని మ్యాచ్ల్లోనూ న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. ఒక్క మ్యాచ్లోనూ భారత్ గెలవకపోవడం గమనార్హం. ఓవరాల్ గా మాత్రం భారత్దే పై చేయి. ఇరు జట్ల మధ్య జరిగిన 30 టీ20 మ్యాచ్ల్లో భారత్ 16, న్యూజిలాండ్ 14 మ్యాచ్లలో గెలిచాయి. టీ20 ప్రపంచ కప్ లో భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితాలు చూస్తే ప్రారంభ ఎడిషన్ అయిన 2007లో భారత్ న్యూజిలాండ్ తలబడ్డాయి. ఈ ఎడిషన్ లో భారత్ విజేతగా నిలిచినప్పటికీ న్యూజిలాండ్ చేతిలో మాత్రం వాడిపోయింది. ఈ మ్యాచ్ లో కివీస్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక 2016 ఎడిషన్ లోను భారత్ కివీస్ తలబడ్డాయి. సొంత గడ్డపై జరిగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్ లో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. 127 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా కేవలం 79 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా కివీస్ 47 రన్స్ తేడాతో విక్టరీ నమోదు చేసింది. చివరిసారి టీ20 ప్రపంచ కప్ లో భారత్ న్యూజిలాండ్ 2021లో తలబడ్డాయి. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు టీమిండియా 7 వికెట్ల నష్టానికి 110 పరుగులకే పరిమితం అయింది. 2 వికెట్లు మాత్రమే కోల్పోయి కివీస్ గెలుపొందింది. మరి ఈసారి భారత ప్లేయర్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారో తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే. మార్చి 8న రాత్రి 7 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.